హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది చెన్నైలో ఉందన్నమాట. ఇందులో మనకి టెక్నీషియన్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, ఇంకా చాలా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. అండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 17th నుంచి స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మంత్ 16th వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కిందికి రండి. అండ్ ఇవన్నీ కూడా మనకి పే స్కేల్ లెవెల్ 2 జాబ్స్ అనమాట. ఓకే, ఇనిషియల్ పే వచ్చేసినైతే 19,900. టోటల్గా 41 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ 28 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మీకు శాలరీ 38,000 వరకు కూడా రావడం అనేది జరుగుతుంది. దాదాపు మీకు 40,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి జాబ్స్ అనమాట. 2 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి ప్లస్ సంబంధించిన సబ్జెక్టులో మీరు ఐటీఐ అనేది చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసినైతే మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనమాట, కెమికల్ ప్లాంట్. దీనికి సంబంధించి 7 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మీకు 10th ప్లస్ సంబంధించిన సబ్జెక్ట్లో ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా, 7 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసినైతే మనకి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ జాబ్స్ వచ్చేసినైతే మనకి 3 ఉన్నాయి. ఓపెన్లో 2, ఎస్సీ వాళ్ళకి 1. ఇది కూడా 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మనకి 10th ప్లస్ ఐటీఐలో సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, డ్రాఫ్ట్ మ్యాన్ కూడా సేమ్ అనమాట. అండ్ 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. అండ్ ఇది కూడా 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ ఐటీఐలో మీరు డ్రాఫ్ట్ మ్యాన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. దీనికి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది. ఐటీఐలో ల్యాబ్ టెక్నీషియన్ అనేది ఉండాలన్నమాట. ఓకే, లేదనుకుంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మీకు నర్సింగ్ సంబంధించి జాబ్ అనమాట. ఇది కూడా ఒక పోస్ట్ అనేది ఉంది. ఇది కూడా 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ ఐటీఐ సంబంధించిన సబ్జెక్ట్లో ఉండాలి. లేదు అనుకుంటే మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆ తర్వాత ఫార్మసిస్ట్ వచ్చేసినట్టే దీనికి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ దీనికి సంబంధించి కూడా 10th ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేదు అనుకుంటే మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సంబంధించి మనకి 8 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఇందులో కూడా 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ లైబ్రరీ అసిస్టెంట్ వచ్చేసినైతే మనకి ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే 10th ప్లస్ ఐటీఐలో మీరు లైబ్రరీ అసిస్టెంట్ అన్నా ఉండాలి. లేదు అనుకుంటే 2 ఇయర్స్ లైబ్రరీ ట్రైనీగా కానీ, లైబ్రరీ అప్రెంటిస్గా కానీ ఎక్కడైనా చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. లేకుంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో అయినా సరే మీకు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి డెస్క్ టాప్ పబ్లిషర్ ఆపరేటర్ వచ్చేసినైతే 28 ఇయర్స్ అనమాట. 10th ప్లస్ అండ్ డెస్క్ టాప్ పబ్లిషర్ సంబంధించినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ లెదర్ గుడ్ మార్కర్ వచ్చేసినట్టు మనకి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది కూడా సేమ్ టు సేమ్ 10th ప్లస్ ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఫుట్వేర్ మార్కర్ కూడా సేమ్ టు సేమ్ 10th ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి. 2 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ మెకానిక్ మోటార్ కూడా సేమ్ టు సేమ్ ఒక పోస్ట్ అనేది ఉంది. సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. అండ్ టోటల్గా 41 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చెప్తాను చూడండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసింది మనకి 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ ₹1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఆల్రెడీ యాక్టివ్ అయింది. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇందులో రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, రిటర్న్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇదండి మనకి లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.